తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ బిఆర్ నాయుడు ప్రవర్తనపై వస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆయనను తక్షణమే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ గాజువాక నియోజకవర్గంలో వైసీపీ శ్రేణులు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో 87వ వార్డ్ వడ్లపూడి లక్ష్మీపురం కాలనీలోని శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. టీటీడీ ప్రతిష్టను కాపాడాలని భగవంతుణ్ణి ప్రార్థించారు. మాజీ ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ బిఆర్ నాయుడు లాంటి వ్యక్తిని పవిత్రమైన టీటీడీ చైర్మన్ పదవిలో నియమించడం తగదని, ఆయనను సమర్థించడం భక్తుల మనోభావాలను దెబ్బతీస్తుందని తీవ్రంగా విమర్శించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, మాజీ కార్పొరేటర్లు, అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. దేవుడు వెంకటేశ్వర స్వామి మనకందరికీ తెలుసు. వెంకటేశ్వర స్వామి అంటేనే పవిత్రతో కూడుకున్నటువంటి టెంపుల్ అనేది తిరుపతిలో వెలిసింది అని అన్నమాచార్యులు కూడా మరిది దీని గురించి గొప్పగా వివరించడం జరిగింది. అలా దేవుడికి ఈవేళ ఘోరమైనటువంటి అపరాధం ఇవాళ బిఆర్ నాయుడు వల్ల కలిగింది. అతను అనేకమైనటువంటి తప్పులు చేస్తూ తిరుపతి లడ్డీ మీదే అబండాలు వేస్తూ ఈ కలియుగ దేవుణ్ణి అగౌరవపరిచే విధంగా ఆ ప్రసాదాన్ని పవిత్రంగా భావించే హిందువులందరి మనసుల్ని కూడా గాయపరిచే విధంగా మాట్లాడిన మాటలు. అలాంటి వ్యక్తి మరి రాసలీలలు కూడా ఈవేళ ప్రపంచ దేశాలన్నీ చూసాయి, భారతదేశం చూసింది, అన్ని రాష్ట్రాల ప్రజలు చూశారు. ఇలాంటి దుర్మార్గుడినే మరి తిరుపతి దేవస్థానం చైర్మన్గా నియమించిన చంద్రబాబు నాయుడు గారికి ఇప్పటికైనా బుద్ధి రాలేదా, జ్ఞానోదయం కలగలేదా, తప్పు చేస్తే వెంటనే శిక్షించవలసిన బాధ్యత లేదా, రిజైన్ చేయించవలసిన బాధ్యత లేదా, పవిత్రతని కాపాడవలసిన బాధ్యత లేదా అని అందరూ ఘోషిస్తున్నప్పటికీ మరి రాజకీయ లబ్ధి కోసం ఆంధ్రజ్యోతి అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారు, TV5 అధినేత అయినటువంటి బిఆర్ నాయుడు గారిని ఇంకా చైర్మన్గా కొనసాగించడం అంటే అది సిగ్గుసేటు. ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు. మరి పవన్ కళ్యాణ్ గారు ఏమీ జరగకపోయినా దేవాలయాల్లో మెట్లు కడిగి పవిత్రంగా తుడిసి చేసినటువంటి వ్యక్తి ఆయన కూడా ఇప్పుడు బిఆర్ నాయుడు రాసలీలలు చూసిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు చెప్పి రిజైన్ చేయించండి, మీకు మాకు పార్టీకి మంచి జరుగుతుంది, దేశ ప్రజలందరూ కూడా అసహించుకుంటున్నారు అని చెప్పిన సందర్భాలు మరి చెప్పి అతన్ని ఒప్పించి బిఆర్ నాయుడిని చైర్మన్ పదవికి రిజైన్ చేసి పవిత్రతను కాపాడాలి, తిరుపతి పవిత్రులని ఈ సందర్భంగా మంచి బుద్ధిని వాళ్ళకి వెంకటేశ్వర స్వామి ప్రసాదించాలని వెంటనే చంద్రబాబు నాయుడు గారు బిఆర్ నాయుడు చేత రిజైన్ చేయించి హిందువుల ఆరాధ్యత అయినటువంటి వెంకటేశ్వర స్వామి తాలూకా పవిత్రతని కాపాడవలసిన బాధ్యత ఉందని మీ ద్వారా తెలియపరచుకుంటున్నాను.